అల్లరి కల్లా పడుచు పిల్ల అల్లరి కల్లా పడుచు పిల్ల చురగని చురగని నీ అందం అర ఉరగని ఉరగని యవ్వనం చురగని చురగని నీ అందం అర ఉరగని ఉరగని యవ్వనం నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి లాగా చిక్కించనడుము నయనతారలాగా మత్తెక్కించనవ్వు ఇలియానలాగా చిక్కించనడుము నయనతారలాగా మత్తెక్కించనవ్వు త్రిష లాంటి కళ్ళు అనుష్క లాంటి ఒళ్ళు త్రిష లాంటి కళ్ళు అనుష్క లాంటి ఒళ్ళు ఉడుపు చూడు చార్మి ఆ ఫిగరు చూడు ప్రియమని బొంబాయి కమల అందమంతా చూశానే మొగమెత్తిపోయి దిగంటనే పడ్డానే నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి మొత్తం నా పేరు మీదే ఉంది స్టీల్ ప్లాంట్ చూస్తే మీ దిమ్మ తిరుగుతుంది రింగ్ రోడ్డు మొత్తం నా పేరు మీద ఉంది స్టీల్ ప్లాంట్ చూస్తే మీ దిమ్మ తిరుగుతుంది చార్మినార్ నాదే గోల్కొండ ఫోర్ట్ నాదే చార్మినార్ నాదే గోల్కొండ ఫోర్ట్ నాదే తాజ్ మహల్ కొన్నా మైసూర్ ప్యాలెస్ కొన్నా ఈ ఆశలన్నీ రాసిస్తానే నీకోసం నువ్వు ఒకే అంటే హనీమూనే చెక్కేద్దాం నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి నామం పెట్టు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యపెట్టు మ్యారేజ్కి అను వీడన్నా మీ మావయ్య ఎలా ఉన్నాను నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా నువ్వెంతగా తిట్టావా పోడావా తిడతమే సుఖం కదా తిట్టే ఉంటావులే బాగానే అర్థం చేసుకున్నాడే అను ఈ నాకే నచ్చలేదు నీకెలా నచ్చాడే అవును రే నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు అంటే నీ ఉద్దేశం జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను అను ఎవరనుకుంటున్నావు స్వయానా నా మేనకోళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది అర్థమైందా అర్థం కాలేదురా నాకే అర్థం కాలేదు ఇంకా నీకేమర్థం అవుద్ది దాట్స్ మై స్టైల్ యునో అసలు ఏంట్రా నీ సమస్య నాకు సమస్య ఏంట్రా రేపొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసినోడిని మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి ఇది కూడా అర్థం కాలేదు కదా దాట్స్ మై స్టైల్
నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్పింది. అను నేను వస్తాను, చూసుకో. అను నీకు అసలు మెకానిక్ గడ ఎలా దొరకడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. హౌ డేర్ యు బ్లడీ ఇడియట్! ఏమైందిరా మేడం, ఎందుకు కొట్టారు? సాయంత్రానికి రెడీ చేయమన్నా, కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది. సర్లేరా పోనీ. మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు. మేడం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే అయిపోతుంది. ఏంట్రా 10 నిమిషాలు? నాకు 10 సెకండ్లో కావాలి. ఓకే మేడం, ముందు మీరు కూల్ అవ్వండి. మేడం జస్ట్ 5 minutes ప్లీజ్ సిట్ డౌన్. ఓకే. హలో మిస్టర్ రజనీ, ఐఎమ్ రాజశేఖర్. హలో సార్. హీజ్ మిస్టర్ మల్హోత్రా. హాయ్ సార్. హలో. మీ గురించి, మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. యు ఆర్ వెరీ జీనియస్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వరులు అవడమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఎందుకు వచ్చారు సార్? మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నేను ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వవని తెలుసు, కానీ తీసుకుందామనే వచ్చా. అది జరగని పని. యూసీ మిస్టర్ రజనీ, జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను. నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి. నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది. ఏంటయ్యా మిస్యూజ్? నీ కష్టాన్ని గవర్నమెంట్ కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? ఆ ఆఫీసర్ని నేను కొనేసా. నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ లో లోపాలున్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది. అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు. శభాష్. రేయ్, సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశానికి పోతూనే ఉంటుంది. కనిపెట్టేది ఇండియన్, తయారయ్యేది ఫారిన్. తప్పదు. నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఆశ పుడుతుంది. డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా. డబ్బు కోసం నా క్యారెక్టర్ని మార్చుకోలేను. నేను తయారు చేసింది జనానికి అందకపోయినా నష్టం లేదు. నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా అది దక్కదు. నీ ప్రాణం సరే, నీ వాళ్ళ ప్రాణం కోసం అయినా. తల్లి, తండ్రి, స్వార్థం, భయం, ఆశ, దుఃఖం, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా. ఉన్నది ఒక్కటే, కోపం. తొందరగా ఎక్కడి నుంచి పో. సారీ మేడం, 2 minutes. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారన్నమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉందే. అను, నువ్వు ఇంటికి రాయించవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గర్ల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే, నీ ఇష్టం. మాయా, ఇక్కడ ఉన్నావేంటి? రాత్రి ఇంటికి రాలేదే? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ. అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతుంది, కానీ బాధ తెలియట్లేదను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవరెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజనీ.
ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోతావురా? చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ స్టో వచ్చింది చేసుకోవచ్చు. ఇక్కడ మాయా రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు, కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. ఇంతలా కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానురా? ఆడది నాకు తెలుసురా, ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఇంత నమ్మకంగా ఉన్న ఆ రాఖీగాడే దానికి లొంగిపోయాడంటే అది మామూలు ఆడది కాదురా. చందు, కొంపదీసి నువ్వు కూడా దాని మాయలో పడి